మీరు ఒక ఎయిర్ రైడ్ సైరన్ లేదా దగ్గరలో పేలుడు శబ్దం వింటే చర్య తీసుకోవడానికి మీకు కొన్ని సెకండ్లే ఉంటాయి. ఏమి చేయాలో మీకు తెలుసా? మొదటగా వెంటనే లోపలికి వెళ్ళండి. మీకు ఉత్తమమైన ప్రదేశం భూమి అడుగున ఉన్న బేస్మెంట్ లేదా ప్రత్యేక ఆశ్రయం. మీరు క్రిందికి వెళ్లలేకపోతే భవనం మధ్య భాగానికి వెళ్ళండి. కిటికీలు మరియు బయటి గోడల నుండి సాధ్యమైనంత దూరంగా ఉండండి. ఎగిరే గాజు ఒక పెద్ద ప్రమాదం. నేలపై పడిపోండి. ముఖం క్రిందికుండేలా మీ వెన్నెముకను రక్షించడానికి మీ తల మరియు మెడ వెనుక భాగంపై మీ చేతులను దాచించి ఉంచండి. ఇక్కడ ఒక ప్రాణరక్షక రహస్యముంది. మీ నోరు కొద్దిగా తెరిచి ఉంచండి. పేలుడు అలికిడి గాలిలో భారీ ఒత్తిడి మార్పును సృష్టిస్తుంది. మీ నోరు తెరిచి ఉంచడం వల్ల మీ చెవి పుడకలు మరియు ఊపిరితిత్తులు పగిలిపోకుండా కాపాడుతుంది. పేలుడు తర్వాత అది పూర్తిగా ముగిసిందని మీరు నిర్ధారించుకునే వరకు క్రిందనే ఉండండి. విషపూరిత ధూళిని వడపోసేందుకు మీ ముక్కు మరియు నోరును మీ చొక్కాతో కప్పుకోండి. చీకట్లో చూడడానికి ఎప్పుడూ లైటర్ లేదా మ్యాచ్ ఉపయోగించవద్దు. గ్యాస్ పైపులు పగిలి ఉండవచ్చు. దాని బదులుగా మీ ఫోన్లోని ఫ్లాష్ లైట్ను ఉపయోగించండి. మీకు ఇది ఎప్పటికీ అవసరం రాకూడదని మేము ఆశిస్తున్నాము, కానీ అవసరమైతే ఉపయోగపడేలా ఈ వీడియోను సేవ్ చేసుకోండి మరియు ఏ పరిస్థితికైనా సిద్ధంగా ఉండేందుకు సబ్స్క్రైబ్ చేయండి.